శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం మాధవీలత గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో ప్రార్థనా గదిలో దుర్గా స్తుతి చేశారు. అక్కడ ముస్లిమ్స్ కూడా నమాజ్ చేసుకుంటున్నారు. అయితే ఆ టైంలో ఈవిడ చేశారు అని ఒక కాంట్రవర్సీ ఏదో క్రియేట్ అయింది. అది ఏంటి మేడం? అసలు ఆ సందర్భం ఏంటి? ఏంటి కొంచెం వివరించండి. వాళ్ళు నమాజ్ చేస్తున్నారని నాకు తెలియదు. ఓకే. వాళ్ళు ఉన్నారు, ముగ్గురు నలుగురు మహిళలు ఉన్నారు, ముస్లిం మహిళలు. బుర్కా వేసుకొని ఉన్నారు. బురకా వేసుకున్నారు వాళ్ళు. ఈవిడ వెళ్ళి దుర్గా సూక్తం అక్కడ కూర్చుని ఓ మూల చదువుకుంది. ఇది కొంచెం గట్టిగా చదివింది. అదే ఆవిడ చేసింది తప్పు. మరి ప్రార్థనా రూమ్లో మీరు ఎలాగైనా చేయొచ్చుగా. నాకు తెలియదు, అడుగుతున్నా. ఇప్పుడు ఆవిడ నడి రోడ్డు మీద నిల్చుని లేకపోతే ఒక మక్కా మసీదులోకి వెళ్ళో ఏదో మస్జిద్లోకి వెళ్ళో ఆవిడ దుర్గా సూక్తి చదవలేదు కదా. చదివారా? అదేదో పెద్ద మరి ఎవరు తీశారు వీడియో? ఒక ముస్లిం మహిళ తీశారా? మరి లోపలికి ఇంకెవరు వచ్చే అవకాశం లేదు కదా. ఈ వీడియో తీసింది అక్కడ ఉండే మహిళల్లో ఒక్కళ్ళే కదా అయి ఉండాలి. మరి ఆ విషయం కూడా బయటకు రావాలిగా, ఎందుకు తీశారు అని. ఇప్పుడు వాళ్ళు చదువుకోవటం తప్పు అన్నట్టుగా కొన్ని ఛానల్స్ రెచ్చిపోయి మాట్లాడాయి. నాకు అర్థం కాలే, ఇది ఏ దేశం అండి? ఇది భారతదేశం కాదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇప్పుడు మనకి రోజుకి నమాజ్ చేసుకుని మైకుల్లో మనం పొద్దున్న 5 నుంచి వింటున్నామా లేదా? అవును. మరి అంత సౌండ్ పెట్టచ్చు, సౌండ్ పొల్యూషన్ లేదా? అప్పుడు ఎవరు ప్రశ్నించరే. ఈ ప్రార్థన చేసుకోవడం తప్పని మనం చెప్పట్లా, ఎవరిని మనం కించపరచం. కానీ అంత సౌండ్ నాకు లేవగానే మరి నాకెందుకు అని నేను ప్రశ్నిస్తున్నానా? మీకు ఒక 5 నిమిషాలు దుర్గా సూక్తం చదువుకుంటే మీకు ఇబ్బంది అయిందా? ఛానల్స్ అన్నీ ప్రసారం చేశాయా? మరి రోజు వచ్చే మైకుల గురించి మాట్లాడి, రోజుకి 5 సార్లు వచ్చే మైకుల గురించి కూడా, సౌండ్ పొల్యూషన్ గురించి కూడా మాట్లాడండి. నేను అడుగుతున్నది అంతవరకు. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఈ మతమే ఉండాలని నేను చెప్పను. భారతదేశం అంటే భిన్న మతాలకి నెలవు. మరి దీని మీద కూడా మాట్లాడమనండి. అంటే ఆవిడ లాస్ట్ టైము ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా బాణం ఎక్కుపెట్టినట్లుగా ఒక యాక్షన్ చేయటం. ఆ తర్వాత రీసెంట్గా ఆవిడ హాస్పిటల్ దగ్గర కొన్ని అవును హోర్డింగ్స్ ఈ రంజాన్కి సంబంధించిన హోర్డింగ్స్, ఇవి ఇఫ్తార్ విందు ఎస్ వాటికి సంబంధించినవి ఇలా హల్చల్ చేయటం అంటే ఒక మతాన్ని టార్గెట్ చేశారా? పాత బస్తీని బేస్ చేసుకొని. అది కాదు నేను అన్నది. ఇప్పుడు ఇక్కడ దుర్గా సూక్తం చదవడం తప్ప ప్రార్థనా గదిలో? అదొక్కటే నా ప్రశ్న. ఇప్పుడు ఆవిడ ఎవరిని కించపరచలేదుగా. అయితే వేరే వాళ్ళని మీరు చేసుకోకూడదండి, నేను దుర్గా సూక్తం చదవాలి అని చెప్పలేదుగా ఆవిడ. చెప్పిందా? చెప్పారా? చెప్పలేదుగా. నేను అడుగుతుంది అంతవరకే. ఆవిడ వెళ్ళి కూర్చొని ఆవిడ హాస్పిటల్ ముందు ఆవిడ హోర్డింగ్స్ వద్దందంటే అది ఆవిడ వాళ్ళు చూసుకోవాలి. ఓకే, అది వాళ్ళకి సంబంధించింది. అవునా? అది ఆవిడ వాదించారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, దానిదే ఉంది. అది వాళ్ళు చూసుకోవాలి. అజుద్దీన్ ఓవైసీనా ఎవరో ఆయనను ఆవిడ చూసుకోవాలి. అదే ఆవిడ వ్యక్తిగతం, అదే ఆయన వ్యక్తిగతం. అది హాస్పిటల్ కాబట్టి ఆవిడ అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు, అది ఆవిడ ఇష్టం. అది మీరు నేను మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ప్రార్థనా గది కాబట్టి ఏమైనా మౌనముగా ప్రార్థన చేసుకోవాలని మీరు బోర్డు ఏమైనా పెట్టారా? అది మరి ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్పాలి. నేను అందుకని అడుగుతున్నాను. నాకు తెలిసి నేను చూడలే ఎప్పుడు. ప్లస్ మీరు కొత్తగా ఏదైనా రూల్స్ పెడితే రూల్స్ అందరూ పాటిస్తారు. ఇప్పుడు మీరు రూల్ పెట్టలేదు కాబట్టి అవి చదువుకున్నారు. ఇప్పుడు మీరు నమాజ్ గట్టిగా చేసుకోండి, నేనేం అబ్జెక్ట్ చేయను. ఎందుకంటే అది అందరూ ప్రార్థన చేసుకోవటానికి కాబట్టి. ఉమ్మడి ప్రార్థనా గది కదా. ఒకళ్ళు అక్కడ బైబిల్ చదవచ్చు, ఇక్కడ ఈవిడ దుర్గా సూక్తం చదువుకోవచ్చు, వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు గట్టిగానే. నో అబ్జెక్షన్. మీరు కొత్తగా రూల్స్ పెడితే రూల్స్ ఫ్రేమ్ చేస్తే దాని ప్రకారం ఆవిడ ఫాలో అవుతారు. అంటే మనకు తెలిసి ఫాలో అవ్వకపోతే అప్పుడు కేసు పెట్టండి, ఏముంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవునా? ఎందుకని ఇంత వైరల్ చేశారు మరి ఈ అంశాన్ని? ఇదే అక్కడ ముస్లిం మహిళలు గట్టిగా ఖురాన్ చదువుంటే చేసి ఉండేవాళ్ళ. ఆవిడ అక్కడ కూర్చుని ఉంటారు అనుకుందాం. అప్పుడు ఈ సోకాల్డ్ టీవీలన్నీ ఇదే చేస్తాయి. హిందువులు అనేసరికే మీకు టార్గెట్. అవునా? అదే నేను ప్రశ్నిస్తున్నా. అంటే దీనికి బదులు చెప్పాల్సింది ఆ ఛానల్స్ కూడా. ఎందుకు వీళ్ళు ఒక పక్కే ఆలోచిస్తున్నారు, ఒక పక్కే చూస్తున్నారు? బాలకృష్ణ చెప్పినట్టుగా చూడు ఒకవైపే చూడు అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ.